కాలేజీ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు, ఏసీబీ సంచలన ప్రకటన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాలేజీకి చెందిన గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలను రికార్డ్ చేస్తున్నారంటూ విద్యార్థులు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు. ఈ విద్యార్థి సంఘాలు నేతలు కూడా మద్దతు తెలిపి ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాత్రి నుంచి కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంట చేసే సిబ్బందిపై విద్యార్థులను అనుమానము వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కొద్దిసేపటి క్రితము ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. హాస్టల్ గదిలోని ఒక బాత్రూమ్ వద్ద కిటికీలో నుంచి ఒక ఆగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే స్పాట్కు చేరుకుని కిటికీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించినట్లు చెప్పారు. మెస్లో పనిచేసే 5 మందిపై విద్యార్థులను అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ 5గురు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. వారి మొబైల్స్ స్వాధీనం చేసుకుని అందులోని వీడియోలను చెక్ చేస్తున్నారు. మొత్తం 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల ఆరోపణలు నిజమని తెలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారీగా చేరిన పోలీసులు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు హాస్టల్ నిర్వహణలో ఇంత అలసత్వమా అంటూ ఆందోళనకు దిగుతున్నారు. లక్షల కొద్ది ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యం హాస్టళ్ల వద్ద కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై మల్లారెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.